మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. మరికొద్ది గంటల్లో భద్రాచలంలో శ్రీరామచంద్రులకి కళ్యాణం జరగబోతోంది. శ్రీరామచంద్రుడి పేరుతోనే అదే గోత్ర ప్రవర్లతోనే కళ్యాణం జరగాలి, రామనారాయణుడు కాదు. ఇద్దరూ ఒకటే కదా, శ్రీరామచంద్రుడైనా రామనారాయణుడైనా విష్ణుమూర్తి అంశలు అదే అవతారం కదా. బట్ మీకున్న అభ్యంతరం ఏంటి? మరి ఆంజనేయ స్వామి అంటున్నామా, ఆంజనేయ నారాయణుడు అంటున్నామా? ఎవరూ కూడా విభేదించటం లేదు. నారాయణ అంశే, కానీ ఆ యుగంలో ఒక అవతార పురుషుడుగా ఆయన ఆ పాత్ర. మన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, స్వామివారు నరసింహస్వామి అవతారం. ఆయన ఆ అవతారంతో చేస్తారా, లేకపోతే అక్కడ నారాయణుడు అని చేస్తున్నారు? ఉన్నటువంటి దేవుణ్ణే ఇన్ని రకాలుగా విభజించో, లేకుంటే ఇన్ని రకాల విభేదాలు, భిన్నాభిప్రాయాలు. విభేదాలు ఎవరు లేరు, విభేదాలు క్రియేట్ చేయబడుతున్నాయి. ఇప్పుడు ఒక ఆధిపత్యము అన్నారు. ఎవరు ఆధిపత్యం ఉంది? ఇన్ని యుగాలలో కూడా మనం ఇంకా ఈ ధర్మం ఇంత ఈ స్థాయిలో ఉంది, ఆ చంద్రార్కం ఉంటుంది అంటే ఈరోజు ప్రకృతి ఒక్కసారి కన్నెర్ర చేసి నేను ప్రాణ వాయువునే ఇవ్వనంటే ఏమైపోతాం మనం? మీరు ఎంతకాలం ఈ పోరాటం చేస్తారు? ఇప్పటికే ఆల్మోస్ట్ 2012లో స్టార్ట్ అయింది, 2026లో కూడా కళ్యాణం జరగబోతోంది, అయిపోతుంది మరికొద్ది గంటల్లో. అక్కడ మళ్ళీ రామనారాయణుడు అనేటువంటి దాంతోనే వినిపిస్తుంది అనుకున్నప్పుడు ఒకటి మీకు చెప్పేది ఏంటంటేనండి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళు ప్రచురించే టికెట్లు కూడా సీతారామచంద్ర స్వామి టికెట్లనే ఉంటాయి. ఈరోజు ఐ డ్రీమ్ సమక్షంలో చెప్తున్నాను, డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మరికొద్ది గంటల్లో భద్రాచలంలో శ్రీరామచంద్రులకి కళ్యాణం జరగబోతోంది. అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా వివాదం మొదలైంది. దశరథ మహారాజు తనయుడు శ్రీరామచంద్రుడికి కళ్యాణం జరుగుతుందా, లేకుంటే సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామనారాయణుడికి కళ్యాణం జరుగుతుందా? కేవలం పేరు మాత్రమే కాదు, గోత్రాన్ని ప్రవరణ కూడా మార్చారు. మనం గతంలో విన్నట్టుగా శ్రీరామచంద్రుడి పేరుతోనే కళ్యాణం జరగాలి అనేటువంటి వాదన, అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే కోర్టుల దాకా కూడా వెళ్ళింది. ఎందుకని ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు విశ్వ హిందూ రక్షా సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. జై శ్రీరామ్. జై సియారాం. జై సియారాం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. సో మీరు చాలా గట్టిగా వాదిస్తున్నారు, మీ అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు, అందులో మనోభావాలు ఉన్నాయి అంటున్నారు. శ్రీరామచంద్రుడి పేరుతోనే అదే గోత్ర ప్రవర్లతోనే కళ్యాణం జరగాలి, రామనారాయణుడు కాదు. ఇద్దరూ ఒకటే కదా, శ్రీరామచంద్రుడైనా రామనారాయణుడైనా విష్ణుమూర్తి అంశలు అదే అవతారం కదా. బట్ మీకున్న అభ్యంతరం ఏంటి? తప్పకుండా అండి, ఇక్కడ అభ్యంతరం అనే దానికంటే కూడా విధి విధానాలుగా చెప్పుకుందాం. ఇప్పుడు మా ఉదాహరణ, ఇప్పుడు మీరు ఏదైనా ఒక శుభకార్యం చేసుకుంటారు, మొట్టమొదటిగా మీ పేరు, మీ గోత్రం, మీ ప్రవరులు చెప్పుకుంటారు. మీరు ఆలయానికి వెళ్ళినా కూడా పురోహితులు గారు అడిగితే, అర్చక స్వామి గారు అడిగితే మీరు చెప్పేది ఏంటి? మీ పేరుని కనీసం చిన్నగా ఆ చెప్పే దాంట్లో పొరపాటు చెప్పినా అలా కాదండి నా పేరు ఇదేనండి అంటారు. గోత్రం ఏమన్నా పొరపాటున ఏమన్నా చిన్నగా అక్షరం దోషంతో దొరికినా కూడా మీరు ఏమంటారు? ఏమంటే ఇది కాదండి ఇదండి. యు మేక్ షూర్ దాట్ మీరు మీ గోత్రం, మీ ప్రవర, మీ పేరు, కనీసం మీ పేరు గోత్రాలు సరిగ్గా చెప్పుకునే విధంగా మీరు ఆలోచిస్తారుగా, చెప్పించుకుంటారుగా, ఒక సెంటిమెంట్గా అనుకుంటారుగా, అంతే కదా. సో మరి మీకే అంత సెంటిమెంట్ ఉన్నప్పుడు, నాకే అంత సెంటిమెంట్ ఉన్నప్పుడు, అది భగవంతుడు స్వరూపం ఆయన. మీరు అన్నట్టుగా ఇక్కడ విభేదం అనేది ఏ విభేదం లేదు. నారాయణ రూపము అనడానికి విభేదం కాదు ఇక్కడ. నారాయణ అంశనే, సాక్షాత్తు దశావతారాలు కూడా శ్రీ మహావిష్ణువు అవతారాలే ఇవన్నీ కూడా. కానీ ఆయన అవతార పురుషుడుగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తినప్పుడు దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, దానికి ఒక అద్భుతమైన ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకు మనం కొలుచుకుంటాం? మరి ఎందుకండి ఒక చిన్న ఇఫ్ అట్ ఆల్ వీ వాంట్ టు అప్లై లాజిక్, ఒక లాజికల్గా మనం ప్రశ్నించాలి, ఆలోచించాలి అంటే మన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అక్కడ కళ్యాణం జరుగుతుంది ప్రతిరోజు.
ఏ పేరుతో జరుగుతోంది? స్వామివారి పేరుతోనే జరుగుతోంది. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు, స్వామివారు నరసింహస్వామి అవతారం ఆయన. ఆ అవతారంతో చేస్తారా, లేకపోతే అక్కడ నారాయణుడు అని చేస్తున్నారా? లేదు, లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ నరసింహుడు. సారీ, లక్ష్మీ నరసింహుడుగానే జరుగుతోంది. తిరుపతిలో కూడా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుడిగా మనందరికీ కూడా ఆయన, అటు అలివేలు మంగమ్మ, ఇక్కడ పూర్తిగా కూడా మనకి అక్కడ కళ్యాణం జరుగుతోంది. ఏ పేరుతో జరుగుతుంది? ఆ యుగంలో, కలియుగంలో స్వామివారు ఏ అవతారంలో ఆయన వెలిశారో ఆ అవతారంలో, ఆ గోత్రంతో, ఆ ప్రవరతో, ఆ పేరుతోనే కళ్యాణం, నిత్య కళ్యాణం ఈరోజు మనం తిరుమలలో చూస్తున్నాం. శ్రీనివాస కళ్యాణం చూసుకుంటాం కదా, చక్కగా నూతన వధువరులు ఇద్దరు కూడా సెంటిమెంట్గా చాలామంది వెళ్ళి మనం కళ్యాణాలు చేయించుకుంటూ ఉంటాం. మరి అక్కడ కూడా శ్రీనివాస నారాయణుడు అని నారాయణ గోత్ర ప్రవలు చెప్తున్నారా? అది విష్ణు అవతారమే కదా, నారాయణ అవతారమే కదా. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన విష్ణు అవతారమే కదా. మరి వేణుగోపాల స్వామి, మురళీమోహనుడు, మురళీకృష్ణుడు, గోపాలకృష్ణుడు అనేక ఆలయాలు మనకి నలుమూలలా ఉన్నాయి. మళ్ళీ ఆ స్వామివారిదే మనం గోత్రం, పేరు ఇవన్నీ చెప్పుకుంటాం. ఎక్కడ కూడా మళ్ళీ నారాయణుడు అనటం లేదు. అంటున్నామా ఎక్కడైనా? ఇంకా ఏ గుళ్ళో అయినా ఇవన్నీ కూడా విష్ణు అవతారాలే. అయినప్పటికీ కూడా నాకు తెలిసి కొన్ని హనుమాన్ ఆలయాలలో, హనుమాన్ విగ్రహాలలో నేను వెలికి తీసిన దాంట్లో కూడా శంకు చక్రం కనపడిన విగ్రహాలు నేను చూశాను. మరి ఆంజనేయ స్వామి అంటున్నామా, ఆంజనేయ నారాయణుడు అంటున్నామా? కొంత అమ్మవార్లలో కూడా మనం అవి చూస్తూ ఉంటాం. సో అమ్మవారి పేరుతో చెప్తున్నామా, లేకపోతే అక్కడ కూడా నారాయణుడు అంటున్నామా? సో ఇక్కడ ఎవరూ కూడా విభేదించటం లేదు, నారాయణ అంశే. కానీ ఆ యుగంలో ఒక అవతార పురుషుడుగా ఆయన ఆ పాత్ర. సో కాబట్టి ఏ యుగానికి తగ్గట్టుగా ఆ యుగానికి పరమాత్ముడు వెలిసినప్పుడు ఆ సమయంలో ఉన్న గోత్ర ప్రవరులకు ఒక ప్రాముఖ్యత ఉంది. అది మన పరంపర, అది మన లెగసీ. ఇప్పుడు రాముడు గురించి, మనం రామయ్య గురించి మాట్లాడితే మనం దశరథ పుత్రుడనే అంటాం. కానీ కొంతమంది తీసిన వివాదం ఏంటి, ఆయనకి తండ్రి లేడని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, ఒక పక్కన ఇందాక మీరు అన్నట్టుగా, ఒక పక్కన మన ఇప్పుడిప్పుడే మన సంస్కృతి పట్ల, సనాతన ధర్మం పట్ల, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళని కన్ఫ్యూజన్లో పడడం ఎంతవరకు సమంజసం? నాకు తెలిసి ఆదిగురు శంకరాచార్యులు కూడా ఆ రోజు ధర్మం విచ్ఛిన్నం అవుతోంది, సమాజం విచ్ఛిన్నం అవుతుంది అనగానే ఆయన దేశ నలుమూలలా పర్యటన చేశాడు. ఆయన పాదయాత్ర చేశారు. ఆయన చేసి 4 పీఠాలు ఆయన నెలకొల్పారు. ఎందుకు? మళ్ళీ ధర్మం 4 పాదాల మీద వెళ్ళేటట్టుగా, మళ్ళీ సమాజంలో ఒక నూతన చైతన్యం తెచ్చేటట్టుగా, సనాతన ధర్మం వైపు మళ్లించేటట్టుగా కూడా మన ఆది గురువులు చేసిన ప్రయత్నం. ఈ రోజుకి ఆ పరంపరలో ఉన్న గురువులు, పీఠాధిపతులు అదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కొంతమంది వారి యొక్క ఆధిపత్యం కోసం, కేవలం వారి ఆధిపత్యం కోసం, ఇంకేం లేదు, దేవుళ్ళ మధ్యన కూడా తగాదా పెట్టేస్తున్నారు. దేవుళ్ళ మధ్యన కూడా అంతరం చూపిస్తున్నారు. శివుడు లేనిదే కేశవుడు లేడు, కేశవుడు లేనిదే శివుడు లేదు. వీళ్ళిద్దరికీ వ్యత్యాసం లేదు. మీరు ఒకళ్ళని పూజించి ఇంకొకళ్ళు పూజించకపోయినా అటువంటి అంటే ఎంతో వ్యత్యాసం, అంటే దాంట్లో ఎంతో ఒక ఇది ఉంది. మీరు శివుని పూజించి కేశవుడిని పూజించకపోయినా మీకు ఫలితం ఉండదు. ఈయనను పూజించి ఆయనను పూజించకపోయినా ఫలితం ఉండదు. ఇద్దరు ఒక్కటే అని మన పురాణాలే చెప్తున్నాయి. మన పెద్దవాళ్ళు, పండితులు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ విభేదాన్ని పక్కన పెట్టండి, అసలు అవతారాల్లోనే విభేదాలు తీసుకొస్తే ఎట్లాగా? ఇప్పుడు ఒక ప్రతి యుగానికి మరి ఎందుకు పరమాత్ముడు ఎందుకు అన్ని యుగాల్లో అన్ని అవతారాలు ఎందుకు ఎత్తాడండి? ఎందుకు? అదే ఒకటే అవతారంలో ఉండొచ్చు కదా. 10 అవతారాలు స్వామివారికి అవసరం ఏంటి? ప్రతి యుగానికి ఒక యుగ పురుషుడిలాగా ఆ స్వామి అవతరించాడు, ఒక నీతిని బోధించాడు, ఒక సంస్కారాన్ని పంచాడు, ధర్మాన్ని నిలబెట్టాడు. ఇటువంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ రోజుకి, అంటే త్రేతాయుగం నాటి అది కథ కాదు, వీళ్ళు హిస్టారికల్ ఇమేజెస్ కాదు, యథార్థమైన సంఘటనలు. మనకి అనేక చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి. రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది. ఇటువంటి మహనీయుడు పరమాత్ముడు ఈ అంశతో ఆయన యుగ పురుషుడుగా ఉన్నాడు అనేది అనేక రకమైన చారిత్రాత్మక ఆధారాలు ఉండగా, దెర్ ఈస్ సంథింగ్ టు కన్వే కదా. ఈరోజు రామయ్య, సీతమ్మ రామయ్య అంటే ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అస్. జస్ట్ నాట్
అంటే ఒక కేవలం మనం ఆరాధించే భగవంతుడి కంటే కూడా ఒక పెద్ద ఇమోషన్ మనకి. ఒక కనెక్ట్ అనేది. ఎక్సలెంట్, ఎక్సలెంట్ కనెక్ట్ మనకి. ఇట్స్ అన్ ఇమోషన్. మన నరాల్లో సీతమ్మ అంటే మనమ్మ, రామయ్య అంటే మన తండ్రి అని ఒక ప్రతి అసలు రామాలయం లేని ఏ ఊరు మనం చూడలేం భారతదేశ నలుమూలలా. సో అదొక కనెక్ట్. రాముడితో కనెక్ట్ అవ్వలేని కుటుంబం చూడం ఎనీ హిందూ కుటుంబాన్ని. అంతెందుకు మనం కేవలం భారతదేశమే కాదు, మీరు తీసుకుంటే పక్కనున్న మన ఆసియా ఖండంలో కూడా మీరు పక్కనున్న దేశాలు అటు కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, ఇంకా చాలా దేశాలలో కూడా రాముడిని ఆరాధించే గ్రామాలే ఉన్నాయి. వాస్తవానికి పూర్తిగా ఇస్లామైజ్ అయిపోయిన కంట్రీస్లో కూడా రామాయణం ఈ రోజుకి కూడా గాథలుగా కథలుగా పిల్లలకి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇట్స్ ఎ కల్చరల్ లెగసీ. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. రాముడు, మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాముడు, నారాయణుడు అనే అవతారాలు వేరు. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మనకి రీసెంట్గా థైలాండ్లో ఎక్స్ప్లోర్ చేసాం. లైక్ వన్ ఆఫ్ అవర్ అక్కడ నేషనల్ ప్రెసిడెంటే తను అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తుంది. తను షీజ్ అ ఫారినర్. ఆ దేశానికి సంబంధించిన ఆవిడైనా కూడా మన గుళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఎస్ లక్ష్మి గారు, షీజ్ అవర్ యుక్రెయిన్ ప్రెసిడెంట్. ఆవిడ మాకు నేషనల్ మహిళా ప్రెసిడెంట్. సో తను ఇప్పుడు అక్కడ ఉంటుంది థైలాండ్లో. సో అక్కడ తను వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా తను ఎక్స్ప్లోర్ చేస్తూ బయట తీసుకొస్తూ ఉన్నారు. సో లేడని ఎవరు అంటున్నారు ఇక్కడ? అయితే ఇక్కడే లేడు అనేది ఇంకొక వాదన. అసలు దేవుడు ఉన్నాడా అనే వాదన ఇంకొకటి ఉంటుంది. ఉన్నటువంటి దేవుణ్ణే ఇన్ని రకాలుగా విభజించో లేకుంటే ఇన్ని రకాల విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఎవరు లేరు. విభేదాలు క్రియేట్ చేయబడుతున్నాయి. విభేదాలు ఎవరు చేస్తున్నారు? మీరు అన్న ఇప్పుడు ఒక ఆధిపత్యము అన్నారు. ఎవరు ఆధిపత్యం ఉంది? కొంతమంది ఆధిపత్యంతోనే చేస్తున్నారు. అంటే కేవలం నేను పూజించే నారాయణుడు, నేనంటే అదే శాసనం, నేను ఇది చెప్తే ఇదే శాసనం, నేను నారాయణుడి పూజిస్తాను కాబట్టి నాలో నారాయణుడు ఉన్నాడు కాబట్టి ఈ నారాయణుడే జరగాలి, ప్రతి దగ్గర అదే ఉండాలి. ద బ్యూటీ ఆఫ్ సనాతన ధర్మ, ఇన్ని యుగాలలో కూడా మనం ఇంకా ఈ ధర్మం ఈ స్థాయిలో ఉంది, ఆ చంద్రార్కం ఉంటుంది అంటే దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. మీరు అమ్మవారితో కనెక్ట్ అయ్యారు, మీరు అమ్మవారు ఉపాసన చేస్తారు. నేను నారాయణుడితో కనెక్ట్ అయ్యాను, నేను నారాయణుడు చేస్తాను. నాకు సీతమ్మ రాముడు, నాకు సీతారాములు అంటే చాలా ఇష్టం, నేను సీతారాములను ఆరాధిస్తాను. మనం ఆరాధించడానికి మనకి ఎంతో అవకాశం, చాయిస్ ఉంది. వి గెట్ కనెక్టెడ్ టు ద క్వాలిటీస్. కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీస్. ఇప్పుడు మనం క్వాలిటీస్తో కనెక్ట్ అవుతున్నాం అక్కడ. యూ అండర్స్టాండ్ దాట్? సో ఇక్కడ నాట్ అబౌట్ ఆ అవతారం. కృష్ణయ్యతో కనెక్ట్ అవుతాం, రాఘవేంద్ర స్వామితో కనెక్ట్ అవుతాం, మన గురువులతో కనెక్ట్ అవుతాం. దట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఆ పర్టికులర్ దీంట్లో, ఆ క్వాలిటీస్తో మనం కనెక్ట్ అవుతున్నాం, ఆరాధిస్తాం. తప్పే ఉంది? భగవంతుడు అన్నాడు, ఇప్పుడు ఒక చౌరస్తా ఉంది, 4 మార్గాలు ఉన్నాయి, నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా నువ్వు అల్టిమేట్గా నువ్వు వెళ్ళాల్సింది నీ డెస్టినేషన్కి. ఆ డెస్టినేషన్కి నువ్వు ఏ మార్గం ఎంచుకున్నా, నువ్వు భక్తిగా ఉన్నావా, నువ్వు భక్తి శ్రద్ధలతో ఉన్నావా, నువ్వు కమిటెడ్గా ఉన్నావా, నువ్వు స్వచ్ఛంగా ఉన్నావా. సో యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఇక్కడ. ఇది విభేదాలు కావు, ఇది ఫ్రీడమ్ ఉంది మనకి. నువ్వు ఇదే చేయి, ఇది చేయకపోతే నువ్వు నరకానికి పోతావో, లేకపోతే ఇది నువ్వు చేయకపోతే నువ్వు దీనికి వెళ్ళిపోతావు అనలేదే. అలా అనుంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా ప్రాబబ్లీ. అలా అనలేదు కాబట్టి ఇన్ని యుగాలైనా కూడా అంతే టాక్ట్ఫుల్గా, అంతే ఇంటాక్ట్గా ఉండాలి మన ధర్మం. మీరు అన్నట్టుగా ఆధిపత్యం అనుకుంటే నిజంగా శివులు, కేశవుడు, అక్కడే వైష్ణము, శైవము, వీటి మధ్య ఆధిపత్యము అనుకుంటే వైష్ణవంలో కూడా మళ్ళీ ఆధిపత్యం అనేది కనిపిస్తుంది. అసలు శివుడు, శైవిజము, వైష్ణవిజము, అసలు భగవంతుడికి ఎటువంటి తారతమ్యాలు లేదు. అనంతమైన ఈ ప్రకృతి, అనంతమైన ఈ ఎనర్జీ, దాంట్లో తారతమ్యాలు ఉంటే మనం ఇలా ఉండం. ఈరోజు ప్రకృతి ఒక్కసారి కన్నెర్ర చేసి నేను ప్రాణవాయువునే ఇవ్వనంటే ఏమైపోతాం మనం? నేను వర్షాన్ని కురిపియనంటే ఏమైపోతాం? నా ఇష్టం, నాకు నచ్చిన చోటే నేను ప్రాణవాయువు ఇస్తాను, నాకు నచ్చిన చోటే నేను వర్షం కురుస్తాను, నాకు నచ్చిన చోటే నేను ఎలా ఉంటుందని ప్రకృతి, అలాంటి భేదభావాలు ప్రకృతిలో ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. అంటే అనంతమైన ప్రకృతికి భేదం లేదు. అంటే ప్రకృతి అంటే భగవంతుడు అంటాం కదా, సర్వాంతరామి అంటాం కదా, ఈజ్ ఆమ్నిపోటెంట్. సో ఆయన అన్నిటా నిక్షిప్తమై ఉన్నాడు. అలాంటి భగవంతుడిని డివైడ్ చేస్తుంది స్వార్థపూరితమైన కొంతమంది వ్యక్తులు మాత్రమే. సో ఈ అనంతమైన ఈ యొక్క ఎనర్జీని, ఈ సుప్రీం ఎనర్జీని, డివైన్ ఎనర్జీని డివైడ్ చేద్దాం అనుకుంటుంది ఎవరు చేద్దాం అనుకుంటున్నారో వారి యొక్క నీచమైన స్వార్థ బుద్ధితో చేస్తున్నారు.
ఈ స్వార్థ బుద్ధి అనేది ఎవరికి ఉంది? ఒక్కొక్క రకంగా ఇలాంటివన్నీ అయ్యేది రాజకీయ నాయకులు అంటారు. లేకపోతే ఒక కమ్యూనిటీల పరంగా అంటారు. లేకపోతే పీఠాధిపతులు, మఠాధిపతులు. ఎవరిది ఇంత ఉంది స్వార్థ బుద్ధి అని మీరు ఈ అనుకుంటున్నారు? ఈ మధ్య కాలంలో కొంతమంది అలా ప్రవర్తిస్తున్నారు. అది ఎవరో అదంతా చూస్తున్న భక్తులకే తెలుసు ఎవరు చేస్తున్నారు. వాళ్ళ మనసుకి ఎవరి పేరు అనిపిస్తుందో వాళ్ళకే తెలుసు. నాకు తెలిసి ఎవరైనా సద్గురువులన్నా, ఇప్పుడు ఎవరైనా మంచి బోధించే వాళ్ళు ఎవరైనా అన్నే అందరూ బాగుండాలి, సనాతన ధర్మం వర్ధిల్లాలి, సనాతన ధర్మంలో నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తే ఏంటి, అందరూ బాగుండాలి, కానీ విధి విధానాలు ఎందుకు పాటించాలి అంటే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ అబౌట్ ద కల్చరల్ లెగసీ. ఇప్పుడు రాముడు అనే ఒక కల్చరల్ లెగసీ, సీతమ్మ మన కల్చరల్ లెగసీ, దాన్ని పాడు చేసే అస్తిత్వం ఎవరిచ్చారు మనకి? ఇప్పుడు భక్త రామదాసే 450 సంవత్సరాలు, ఆల్మోస్ట్ శతాబ్దాల నాటి నుంచి కూడా భక్త రామదాసు, తర్వాత మనకి గిరిజన ప్రాంతంలో దమ్మక్క, మరి చక్కగా ఆ రోజు భక్తుల చేత పూర్తిగా కూడా నిర్మింపబడింది ఆ రోజు భద్రాచలంలో ఉన్న ఆ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు సీతారామచంద్ర స్వామి దేవాలయంగానే ఏర్పాటు చేయబడింది, భక్తుల చేత నిర్మింపబడింది. భక్తులు ఇచ్చే కానుకలతో, భక్తులు ఇచ్చే డొనేషన్స్తోనే, అవన్నిటితోనే ఆ ఒక్క ఆలయం మనకు ఏర్పడబడింది. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, భక్తుడి కోసం వచ్చాడు స్వామి. భక్తుడి కోసం వచ్చినప్పుడు శంకు చక్రాలు ఉన్నాయి, నారాయణ తత్వం అక్కడ ఉంది, కానీ అక్కడ వెలిసింది శ్రీరామచంద్రుడే. అది సాక్షాత్తు మనకి ఈవెన్ పండితులు చెప్పిన దానికి ప్రకారంగా కూడా దానికి పూర్తిగా శ్లోకాలు అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఎపిగ్రాఫిస్టులు చెప్తున్నారు, హిస్టోరియన్స్ చెప్పారు, పిల్లర్స్ మీద రాసున్న ఇవి ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి. దాశరథి అని, దశరథ మహారాజు పుత్రుడైన శ్రీరామచంద్రుడి మీద భక్త రామదాసు, కంచర్ల గోపన్న గారు ఆయన రాసిన రామదాస్ కీర్తనల్లో ఆయన అడుగుతాడు కదా, ఎన్నో అడుగుతాడు, నేను నీకు ఇది చేయించాను, నీకు ఇది చేయించాను, నీకు ఇది చేయించానని. సో అలాగా ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారంగా కూడా అన్నీ ఉంటే, మన ఆగమ శాస్త్రానికి అనుకూలంగా కూడా ప్రతిదీ మనకు అక్కడ పొందుపరుస్తుంటే, దాన్ని మార్చే అధికారం మనకి ఎక్కడ అంటున్నాను. వాట్ ఈజ్ అ కల్చరల్ లెగసీ? అది జరగనివ్వండి, దాన్ని ఎందుకు మీరు మార్చి ఈరోజు మీ ఆధిపత్యం కోసం వాళ్ళు నేను నారాయణ యాడ్ చేస్తాను, ఆయన నారాయణ అంశే కదా అంటే ఎవరు విభేదిస్తున్నారు? మరి మీరు నారాయణ యాడ్ చేస్తే శ్రీనివాస నారాయణ, నారసింహ నారాయణ, కృష్ణ నారాయణ, ఇలా మనం ప్రతి ఆలయంలో నారాయణ యాడ్ చేసుకుంటూ పోవాలి, ఆ గోత్ర ప్రవరలే జరగాలి. దిస్ ఇస్ ఎ లాజిక్, అంతే కదా? అన్ని నారాయణంశలే కదా, మీరు చెప్తున్న నారాయణంశలే కదా. మరి అలాంటి నారాయణంశలు కేవలం మీరు మొదట స్టార్ట్ చేసింది ఎక్కడ? మొదట ఎక్కడో ట్రై చేశారు, అక్కడ మీకు కుదరలేదు, మీరు భద్రాచలంలో మెల్లగా దాన్ని ఇన్కల్కేట్ చేశారు. ఆ టైంలో ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ టైంలో రావాల్సినంత ప్రొటెస్ట్ రాలేదా? అంటే అప్పుడు కూడా విరోధించిన వాళ్ళు ఉన్నారండి, కాకపోతే వాయిస్లెస్ అయిపోయారు, వాళ్ళ బలం సరిపోలేదు వాళ్ళకి. అంటే ఇప్పుడు చదువుకున్న పండితులు కానీ అక్కడ శాస్త్రం తెలిసిన వాళ్ళందరూ కూడా తప్పు అని చెప్పగలుగుతారు. తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండి, అలా సరిదిద్దుకోండి, తప్పు చేయకండి అన్న వాళ్ళ మీద ఎన్నెన్ని అఘాయిత్యాలు జరిగాయో మీరు చూస్తే చాలా వరకు కూడా ఎంతోమంది సఫరర్స్ చాలామంది ఉన్నారు. పండితులు పాపం, నాకు తెలిసి కొంతమంది ఈయోలు కూడా ట్రాన్స్ఫర్ అవ్వబడ్డారు. ఈయోలు ఎవరైతే ప్రతిఘటించారో ఇక్కడ తప్పు జరుగుతుంది ఇది కాదు అని, అలా ఎవరైతే ప్రతిఘటించారో ఆ ప్రతిఘటించిన ప్రతి వ్యక్తి కూడా అక్కడి నుంచి తొలగింపబడ్డారు. లేదా వాళ్ళ మీద ఏదో అభాండాలో, లేకపోతే వాళ్ళ మీద కేసులు వేయడమో, లేకపోతే దాన్ని ప్రతిఘటించిన ప్రతి ఒక్కరి మీద కూడా అమానుషంగా ప్రవర్తన అనేది మనం చూస్తాను, కేవలం తప్పుని తప్పు అన్నందుకు, ఇది అధర్మం అని చెప్పినందుకు. ఎందుకు ఇంత రాద్ధాంతం ఎందుకు అంటే, ఇది డెఫినెట్గా కూడా చిన్న విషయమే కదా, ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటే, రాద్ధాంతం చేస్తుంది ఎవరో కాదు, మళ్ళీ అంటున్నాను, ఆధిపత్యం కోసం. పరమాత్ముడు ఒక్కడే, పరమాత్ముడు అన్నిట్లో ఉన్నాడు, కానీ ఆయన అస్తిత్వాన్ని యుగాన్ని ప్రతి యుగంలో కూడా ఆయన ఒక అవతార పురుషుడిగా వెలిసినప్పుడు ఆ అస్తిత్వాన్ని, ఆ లెగసీని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఆ లెగసీని రానున్న తరాలకి మనం తీసుకెళ్ళగలగాలి, రామతత్వాన్ని తీసుకెళ్ళగలగాలి, కృష్ణతత్వాన్ని చెప్పగలగాలి. అలాగా ఇప్పుడు శ్రీనివాసుడు ఉన్నాడు ఏడుకొండలవాడు, అలా ఆ స్వామి గురించి చెప్పగలగాలి. ఎందుకు భగవంతుడు అనేక యుగాలలో ఎందుకు ఆయన వెలిశాడు, ఆయన ఎందుకు వెలాల్సి వచ్చింది, ధర్మ సంస్థాపన కోసం పరమాత్ముడు ఎలా వెలిశాడు, ఆ యుగంలో ఆయన చేసిన
ఆ మంచి పనులు ఏంటి ఈరోజు లోకాభిరాముడు, ఎందుకంటే అనేక సందర్భాలలో ఈవెన్ విదేశాలలో కూడా రామరాజ్యం ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో రామరాజ్యం అనే అదే నానుడి ఉంది, కానీ ఇంకేదో రాజ్యం అని ఎప్పుడు చెప్పలేరు. అంటే అంత స్వర్ణయుగంగా ఉంది రామరాజ్యం అని చెప్తారు. ఈ రోజుకి చెప్పాలంటే అది రామరాజ్యం అని చెప్తారు. గాంధీ గారు కూడా చెప్పారు రామరాజ్యం రావాలి అని. కాబట్టి అంటే అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆ రామయ్యకి ఆ క్వాలిటీస్ని మనము రీఇన్ఫోర్స్ చేసుకోగలగాలి, దాన్ని నిలబెట్టుకోగలగాలి. ఈ తరం వాళ్ళకి లేదంటేనండి ఈరోజు మీరు రామనారాయణ అనేగానే అస్తిత్వాన్ని మీరు మార్చేస్తున్నారు. మతం మార్చిన వాళ్ళని చూస్తున్నాం, కానీ భగవంతుడికి అస్తిత్వాన్ని మార్చిన వ్యక్తులను కూడా చూస్తున్నాం. ఇప్పుడు అయోధ్య కేసు 2 కమ్యూనిటీల మధ్య ఉంది కాబట్టి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వచ్చింది. శబరిమలకి సంబంధించి చూసుకుంటే జెండర్కి సంబంధించి ఈక్వాలిటీ అనుకున్నారు, దాని మీద కూడా తీర్పు వచ్చింది. బట్ ఇది కేవలం ఒక మతానికి సంబంధించి, అందులో వైష్ణవానికి సంబంధించి అవుతున్నటువంటి ఇష్యూ అది. మరీ ఇంకా టూ నేరో అయిపోయినట్టు ఒక చిన్న పర్టికులర్ అంశం గురించి మాట్లాడుకోవడం అంటే కేసులు ఏమవుతాయి కోర్టు దాకా వెళ్ళిన తర్వాత? అదేమో దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉంది, పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి. చాలా వరకు కూడా ఆర్టికల్స్ 25 and 26 మనకేం చెప్తుంది, మనకి ఆ స్వాతంత్రం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా మన ధర్మానికి సంబంధించి కోర్టులు కూడా నేరుగా కలగజేసుకునే పరిస్థితి లేదు. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇప్పుడు వీళ్ళు పెట్టుతున్న దాని మీద కూడా వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఒక 5 మా పండితులతో కమిటీ వేశారు. వారి నిర్ధారించిన దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. ఇక్కడ ఏంటంటే జ్యుడిషియరీకి కానీ లేకపోతే ప్రభుత్వాలకు కూడా మత విశ్వాసాలకి సంబంధించి జోక్యం అనేది యూజువల్గా బికాజ్ వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్, సో యూజువల్గా జోక్యం చేసుకోరు. అది కేవలం మన ధర్మానికి సంబంధించింది, నిర్ణయించాల్సింది ఆగమ శాస్త్ర పండితులు. దానికి సంబంధించిన ఆ శాస్త్రీయ పద్ధతిలో ఏవైతే అవలంబిస్తున్నామో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు పండితులు వీళ్ళు నిర్ణయించాలి. ధర్మాన్ని ఆచరించే ఈ ధర్మ పరులు దీనికి ఉండాలి. అండ్ అన్నిటికీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్లో, ఇప్పుడు మీరు జర్నలిజం చేశారు, మీరు జర్నలిస్ట్గా మీరు దాని గురించి ఇంటర్వ్యూస్ చేయడము అన్నీ కూడా మీరు సొసైటీకి ఏది మంచి చెడు ఏం జరుగుతుందని విశ్లేషించడం చెప్తారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక ఇంజనీర్కి క్వాలిఫికేషన్ ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్లో మనకి ఏదైతే ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ ఉందో అక్కడ ఈ యొక్క సంబంధిత పండితులు కానివ్వండి, ఆగమ శాస్త్రం మీద పట్టున్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరు ఆ పొజిషన్స్ని ఆక్యుపై చేయరు. ఇమాజిన్ మీరు ఒక మెడిసిన్ రాని వారికి చేతికి కత్తిస్తే ఏమవుతుంది? సర్జరీ చేయాల్సిన కత్తి చేతికి అది రాని వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది చెప్పండి? ఇది ఎందుకు ఈ ఉదాహరణ అంటే మనకి ఏదైతే ఒక ప్రొఫెషనలిజం అనేది అన్నిట్లో కోరుకుంటున్నాం, కానీ మన ధర్మానికి సంబంధించిన వాటికి వస్తే మాత్రం వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి కూర్చోపెడుతున్నాం అక్కడ. వాళ్ళకి 24 గంటలు చక్కగా కూడా భగవంతుడు గుళ్ళ నుంచి వచ్చే ఆదాయంతో వీళ్ళకి శాలరీస్ వస్తాయి, వీళ్ళకి కార్లు ఉంటాయి, వీళ్ళకి ఇల్లు గడుస్తుంది, అన్నీ కూడా ప్రతిదీ ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ ధర్మానికి సంబంధించిన వాటికి గండిపడుతుంటే మాత్రం వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే అక్కడ చిత్తశుద్ధి లేదు, అవగాహన లేదు. అలాంటి వాళ్ళు అక్కడ లేరు. అలాంటప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మిగతావన్నీ పర్ఫెక్ట్గా మీకు ఎవరికైనా ఒక జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఒక ఎక్స్పర్ట్ దానికి మళ్ళీ ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్, బెస్ట్ డాక్టరే కావాలి నాకు చికిత్స చేయండి అంటారు. మరి ఇంతటి రుగ్మతలతో ఉన్నది ఈ డిపార్ట్మెంట్, దీనికి ఎవరు చికిత్స చేయాలి చెప్పండి? మీరు ఎంతకాలం ఈ పోరాటం చేస్తారు? ఇప్పటికే ఆల్మోస్ట్ 2012లో స్టార్ట్ అయింది, 2026లో కూడా కళ్యాణం జరగబోతోంది, అయిపోతుంది మరికొద్ది గంటల్లో. అక్కడ మళ్ళీ రామనారాయణుడు అనేటువంటి దాంతోనే వినిపిస్తుంది. ఒకటి మీకు చెప్పేది ఏంటంటేనండి, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్షార్హులు. ఎవరైనా కూడా ఈ కోర్టు నుంచి తప్పించుకోవచ్చు, ఈ సమాజం నుంచి తప్పించుకోవచ్చు. పైన అంటూ ఒక కోర్టు ఉంది, అక్కడ తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ శిక్ష ఎంత ఘోరమైన శిక్ష అంటే అది వారికే కాదు వారి కుటుంబానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మీరు చేస్తుంది ఒక దేవుడికి అపకారం. అంటే మీరు ఒక లెగసీని చంపేస్తున్నారు, రానున్న తరాలకి రామతత్వాన్ని తీసుకెళ్ళట్లేదు మీరు. సీతారామచంద్ర స్వామి ఎంత మన చిన్నప్పటి నుంచి మనం వింటుంది అదే.
మనం పెళ్ళంటే అసలు నాకు తెలిసి పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సీతారామచంద్ర స్వామి భద్రాచలం కళ్యాణం చేసి అక్షంతలు తీసుకొచ్చి పెళ్లి కాని ఇంట్లో పిల్లలకి ఆడపిల్లలున్న మగపిల్లలున్న అక్షంతలు వేస్తారు. ఎందుకంటే అంతటి అద్భుతమైన గుణగణాలు ఉన్న సీతమ్మ లాంటి అమ్మాయి ఉండాలి, రామయ్య లాంటి అబ్బాయి ఉండాలని. ఆ గుణగణాలు చూసారా, అది అంతటి పవిత్రమైన మనకి కళ్యాణ రాముడు, అన్నిటికీ మించి మనకు అయోధ్యలో బాలరాముడు. ఇక్కడ దక్షిణాదికి ఇది కూడా అయోధ్య. భద్రాచలం అనేది మనకి దక్షిణ అయోధ్యగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామి కళ్యాణ రాముడు, సీతారాముడు, సీతారామచంద్ర స్వామి. మరి ఇంత అద్భుతమైన ఈ యొక్క చూడండి, చెప్తూ ఉంటేనే ఎంతటి చిరునవ్వు వచ్చేస్తుంది మనకి. మరి అలాంటి స్వామిని అనాదిగా మన చిన్నప్పటి నుంచి అలాగే స్వామివారి గోత్ర ప్రవరులతో ఆ వివాహ వేడుకల్ని ఎంత అందంగా మనం ఆ కామెంటరీ వింటూ, రేడియోలో కామెంటరీను, తర్వాత దూరదర్శన్లో వచ్చేది, అవన్నీ వింటున్న వాళ్ళం సడన్గా వచ్చేసి ఎవరో వచ్చేసి కాదు 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 రామనారాయణుడు. డైజెస్ట్ చేసుకోగలుగుతున్నామా మనం? సీతారామచంద్ర స్వామిని రామనారాయణుడు అని చెప్పేసి అక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణం చేయిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి చెప్పమంటారండి? అలాంటప్పుడు మీరు సీతారామచంద్ర స్వామి అని చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చేదానికి కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనే చెప్తున్నారు. గుడి మీద కూడా సీతారామచంద్ర స్వామి దేవాలయం అనే ఉంది. వాళ్ళు ప్రచురించే టికెట్లు కూడా సీతారామచంద్ర స్వామి టికెట్లనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వివాహ సమయంలో సుముహూర్తంలో గోత్రనామ ప్రవరులకు వచ్చే వరకు మాత్రం లక్ష్మీనారాయణ చెప్పేసి అక్కడ అచ్యుత గోత్రం చెప్పేసి మార్చేస్తున్నారు. ఇది మీరు ద్రోహం చేయట్లేదా? తప్పు కదా? ఏమంటే తప్పు కదా? ఇది నిజం చెప్పండి. ఒక వివాహం జరుగుతుంది, ఒక గోత్రం ప్రవర పేరు జరుగుతున్నాయి. మన ఇళ్ళల్లో అనుకోండి, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది. మీరు సడన్గా కూడా అప్పటికప్పుడు పేరు గోత్రం ప్రవర మార్చేస్తే మీకు ఏమనిపిస్తుందండి? లీగల్ ఫైట్ చేస్తున్నారు 2012 నుంచి. దీనికి లీగల్, నేనేమంటానంటే లీగల్ ఫైట్ లేదు ఇక్కడ, డివైన్ ఫైట్. ఇది డివైన్ ఫైట్. ఇక్కడ కోర్టు కొంతమంది వెళ్ళారు, 3 వెళ్ళారు. ఇక్కడ నేనేమంటానంటే ఎవరు కోర్టులో తేల్చుకోవాలండి? మన ధర్మానికి సంబంధించి అన్యమతస్థులు వాళ్ళు కోర్టు వరకు వెళ్తున్నారా? మనకి సిగ్గుచేటు కాదా నిజంగా? అన్యమతస్థులు వాళ్ళు ఎవరైనా అంటే కోర్టుల వరకు వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. మనని ఎంత కార్నర్కి పుష్ చేస్తున్నారు లీగల్గా వెళ్ళడానికి. మన దేవుడు గురించి, మన ధర్మం గురించి, మన దేశంలో అధిక సంఖ్యలో హిందువులు ఉన్న చేట మనం ఏంటి లీగల్ బ్యాటిల్ ఏంటి? మన దేవుడి కోసం, మన ధర్మం కోసం మేము ఈ విశ్వాసంతో పూజ చేసుకుంటాం, దానికి మనం ఇలా చేసుకోవాలా? ఇది ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఇది దిస్ షోస్ ద మైండ్ సెట్. ఎంత దారుణంగా కొంతమంది, అందరూ కాదు. ఇప్పుడు మన చేతనైతే మంచి చేయాలి, లేకపోతే మెదలకుండా కూర్చోవాలి. పరిష్కారం ఎలా అంటారు? పరిష్కారం రామయ్యే ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఐ డ్రీమ్ సమక్షంలో చెప్తున్నాను, డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇక్కడ తప్పించుకోవచ్చు, బట్ దెర్ ఈస్ అ డివైన్ థింగ్. అలా మనకి చాలా ఆధారాలు, చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు, దైవద్రోహం చేసిన వాళ్ళు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, ఎవరైనా వాళ్ళకి భగవంతుడి కోర్టులో శిక్ష తప్పదు. ఎందుకంటే చాలా ఇంత ఒక కల్చరల్ ఇరేజర్ తీసేస్తున్నారు. ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఐ విల్ టాక్ అబౌట్ దెర్ ఈస్ అ కల్చరల్ ఇరేజర్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఒక కల్చర్ని మీరు, ఒక శతాబ్దాల కల్చర్ని మీరు ఆనవాళ్ళు లేకుండా మెల్లగా వైపౌట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరిచ్చారు మీకు? మీకు లక్ష్మీనారాయణుడి కళ్యాణం చేయాలంటే చేయించండి, గుళ్ళు కట్టించండి, ఎవరు వద్దన్నారు? కానీ ఎక్కడైతే స్వామివారిని భక్తుల కోసం వెలిసిన క్షేత్రంలో దానికి ఒక అస్తిత్వం ఉంది, దానికి భక్తులే నిర్మించారు, భక్తుల చేత చేయించిన ఈ యొక్క ఆలయాన్ని ఆనవాళ్లు మార్చి అధికారం ఎవరిచ్చారు? ఎందుకు మారుస్తున్నారు? ఆనవాళ్ళు మీరు ఎందుకు మారుస్తున్నారు? మీకు ఏ అధికారం ఉంది? సీతారామచంద్ర స్వామి నుంచి రామనారాయణుడు ఏ యుగానికి ఆ యుగంకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. మీ పేరు మారుస్తే మీరు ఊరుకోరు, మీ పేరులో చిన్న పొరపాటు వస్తే మీరు ఊరుకోరు, చిన్న ఉచ్చారణ దోషం వస్తే మీరు ఊరుకోరు, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చెప్తే తప్పండి అని చెప్తూ ఉంటాం. కానీ అక్కడ మొత్తం ఆ స్వామి, అక్కడ వెలిసిన ఆ స్వామి, హీజ్ అ ఓనర్ దేర్. స్వామి ఓనర్ అక్కడ. ఆయన మాట్లాడలేరు అనుకుంటున్నారా? ఆయన మాట్లాడతాడు. వెన్ హీ స్టార్ట్స్ గివింగ్ యూ జడ్జ్మెంట్, ఎవరు భరించలేరు. ఆయన ఉపేక్షిస్తున్నాడు, సరిదిద్దుకుంటారేమో అని ఉపేక్షిస్తున్నాడు. ఆయన ఓనర్ అక్కడ.
ఆయన స్వయంగా వెలిశాడు అక్కడ. సీతారామచంద్ర స్వామి అనే ఆయనకి అనాదిగా అక్కడ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. ఆయన నా తండ్రిని మారుస్తానంటే మీరు ఒప్పుకుంటారా? నాకు తండ్రి లేరు అంటే మీరు ఒప్పుకుంటారా? ఏమంటే తండ్రి లేరా మీకు, ఒప్పుకుంటారా? ఇంత అన్యాయం అండి. అసలు తండ్రిని మార్చేసి, గోత్రం మార్చేసి, తండ్రి లేడని చెప్పేసి మీకు నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రిచువల్ డిస్టార్షన్ చేశారు ఇక్కడ. ఇంత రిచువల్స్ అంటే మనకున్న శాస్త్రాలంతా కూడా అస్తవ్యస్తం చేసేసి, ఆనవాళ్ళు లేకుండా చేసేసి, మత మార్పిడి చేసిన వాళ్ళ కంటే కూడా అస్తిత్వాన్ని మార్చేస్తున్న దౌర్భాగ్యులుగా చేస్తున్నారు. తప్పు కదా ఇది. మన శాస్త్రాలను తొంగలా తొక్కేసి, పండితులను అవమానించి, అనేక మంది ప్రముఖులు, ఒక్కరా ఇద్దరా, 40-50 పైన ప్రముఖులు, మనకి చాలా కూడా మన ప్రవచనకర్తలందరూ పండితులు, ఆగమశాస్త్ర పండితులు, ఒక్కరేంటి ఇద్దరేంటి, వాళ్ళెవరూ కూడా విష్ణువు వేరని చెప్పలేదు, శివుడు వేరని చెప్పలేదు, విష్ణువుని ఇది అని ఎవ్వరూ చెప్పలేదు. దేవుడంతా మనవాడు. ఇందాక మీతో చెప్పినట్టుగా భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. మీకు నచ్చిన భగవంతుడిని మీకున్న చాయిస్ మీరు పూజించుకుంటారు. ఈ విభేదాలు ఎవరు కూడా, ఏ పండితుడు కూడా ఇంతమంది కూడా సపోర్ట్ చేస్తూ ఒక పుస్తకం రిలీజ్ చేశారు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఆయన అందులో పూర్తిగా కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇది తప్పు అని ఖండించారు. ఇంతమంది పెద్దవాళ్ళు తప్పు అని ఖండిస్తూ ఒక కల్చరల్ లెగసీ మన కళ్ళ ముందు కనపడుతూ, నాకు తెలిసి ఎంతోమంది చిన్నప్పుడు ఈ నాయకులు కూడా, వీళ్ళందరూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మల్ని నాన్నలు అడిగితే వాళ్ళు చెప్తారు ఏ గోత్రం ఏ ప్రవర అని. ఈ మాత్రం ఇన్నిత జ్ఞానం ఎందుకు ఉండలేకపోతుంది? సో దిస్ ఇస్ అ కామన్ సెన్స్. అంటే కామన్ సెన్స్ లేకుండా మనం బతుకుతున్నాం. సో దిస్ నథింగ్ టు డూ, యూ డోంట్ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు పండితులు అవ్వక్కర్లా, ఇట్స్ అ కామన్ సెన్స్. మీ చిన్నప్పుడు మీరు ఏం విన్నారు? నేను మిమ్మల్ని అడిగితే మీరు అదే చెప్తారు. ఎగ్జాక్ట్లీ. నా చిన్నప్పుడు ఏం విన్నారు నేను అదే చెప్తాను. మరి ఉన్నట్టుండి ఈ పరివర్తన ఏంటి, ఈ మార్పిడి ఏంటి, ఈ అస్తిత్వ మార్పిడి ఏంటి? ఇది కొత్తగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈ సొంత సనాతన హిందూ ధర్మంలో అస్తిత్వాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు దుర్మార్గంగా. ఇది తప్పు. ఇప్పటికైనా వాళ్ళ తప్పును తెలుసుకొని వాళ్ళు దాన్ని విరమించాలి. నారాయణుడు అందరి వాడే, ఆ తండ్రి అందరి వాడే. కానీ ఏ యుగానికి ఆ యుగ పురుషుడు వచ్చారు అంటే ఒక అద్భుతమైన మెసేజ్తో ఈ ప్రపంచానికి వచ్చారు. దాన్ని మనం గౌరవించాలి. రామతత్వాన్ని మనం గౌరవించాలి. అది మన అదృష్టం. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల క్షేత్రంలో నేను మళ్ళీ చేతులెత్తి మొక్కుతున్నాను, తప్పును తెలుసుకోండి. అందరి వాడు భగవంతుడు. కానీ ఈ తారతమ్యాలు వద్దు. మన సమాజాన్ని మనం విచ్ఛిన్నం చేసుకోకూడదు. మనం కూర్చున్న కొమ్మ మనమే విరక్కొట్టుకోకూడదు. ఎన్నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో సనాతన ధర్మం నలిగిపోతుంది ఈ మధ్యన. అది ఎవరేం చేయలేరు అనుకోండి. దానికి ఏంటంటే ఒక అద్భుతమైన కవచం ఉంది. అదే ఆ రామయ్య, అదే కృష్ణయ్య, అదే యుగ పురుషులు, వీళ్ళన్నా నారాయణుడు, శివయ్య, వీళ్ళందరూ అమ్మవారు, వీళ్ళంతా మన దేవీ దేవతలే కవచం. మన ఋషులే మనకి దానికి కవచం. ఎప్పుడు ఏది కాదు. కానీ ఇలాగా మనుషుల మధ్యలో తారతమ్యాలు సృష్టించే వాళ్ళకి, విభేదాలు సృష్టించే వాళ్ళకి, మన దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప కాదు అన్న వాళ్ళకి, ఈ తారతమ్యాలు సృష్టించే వాళ్ళకి, మనుషులకే తారతమ్యాలు ఉంటాయి. భగవంతుడికి, అనంతమైన ఆ పరమాత్ముడికి ఉండదు. ఆయన అందరి వాడు. మీరు ఎలా కొలవాలనుకున్నా కొలుచుకోండి మీ మనసులో. కల్చరల్ లెగసీని రెస్పెక్ట్ చేయండి. దిస్ వాట్ మై అల్టిమేట్ మెసేజ్. రెస్పెక్ట్ ద కల్చరల్ లెగసీ. పక్కనున్న ఇస్లామిక్ దేశాలలో రాముణ్ణి ఆ లెగసీని కాపాడుతున్నారు. మనకేమైంది? మనకేమొచ్చింది? అలా వాళ్ళు విభేదించట్లా. రామయ్య ఆ కల్చరల్ వారసత్వం, దాన్ని గౌరవిస్తున్నారు. మీరు చూడండి, ఎన్నో కథనాలు ఐ కెన్ షేర్ విత్ యూ ఇన్ కమింగ్ డేస్. ఎంత అద్భుతంగా అక్కడ చేస్తున్నారు. మరి వాళ్ళేం మార్చట్లేదు దాన్ని. వాళ్ళు విభేదించట్లేదు, మనం విభేదిస్తున్నాం అన్నీ తెలిసి. ఎందుకంటే మనకి ఇంత లిబర్టీ ఉంది కదా, ఇంత లిబర్టీ, ఇంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మనం ఇలా వాదించుకుంటున్నాం. ఇది సమంజసం కాదు. దయచేసి అందరూ పెద్ద మనసుతో ఆలోచించి మనం అద్భుతమైన ధర్మంలో పుట్టాం. ఆ ధర్మాన్ని నిలబెట్టుకుందాం, ఆ ధర్మాన్ని కాపాడుకుందాం. భగవంతుడు అందరి వాడే. మీకు ఎలా కావాలనుకున్నా మనం అలా కొలుచుకోవచ్చు. బట్ భగవంతుడు ఏ అవతారాలు ఎత్తాడో ఆ అవతారాన్ని, ఆ అవతార పురుషుణ్ణి, ఆ అవతారాన్ని మనం గౌరవించుకుంటూ ఆ లెగసీని కనుక మనం ముందుకు తీసుకెళ్తే రానున్న తరాలకి అది పరమార్థం అవుతుంది, ఆ తత్వం అర్థం అవుతుంది. ఇది నా ఆలోచన. ఇది ఎవరిని కించపరచడానికి కాదు. అందరూ పెద్ద మనసుతో ఈ విభేదాలు, ఈ అర్థం లేని ఆవేశాలు, ఈ పనికిరాని ఆవేశాలు వదిలేయాలి.
లెటస్ నాట్ డివైడ్ వద్దు. మనము కలపలేనప్పుడు డివైడ్ చేసే అధికారం మనకు లేదు. మనం అందరం ఒకటే, మనం ఒకటే. మన పరమాత్ముడు మనకు అంతటి సౌభాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని నిలబెట్టుకుందాం. కాబట్టి రేపు జరిగే భద్రాచలంలో కళ్యాణం ఆ సీతారాములే వాళ్ళే ఒక డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది, ఏదో జరుగుతుంది ఖచ్చితంగా. తప్పకుండా మార్పులైతే శాశ్వతంగా వస్తాయి, అద్భుతమైన మార్పు జరుగుతుంది. వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, కాబట్టి అదంతా జరుగుతుంది. భక్తుల చేత నిర్మించబడ్డ ఆ ఒక్క పవిత్ర క్షేత్రము ఎప్పుడైతే శతాబ్దాల నాటి దానికి ఉన్న అస్తిత్వం తప్పకుండా నిలబడుతుంది. స్వామి వారి గోత్ర ప్రవరలతోనే సాక్షాత్తు వారి సీతారామచంద్ర స్వామి కళ్యాణం కన్నుల విందుగా ఇప్పుడు ఎప్పుడు ఆ చంద్ర తారార్కం అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ యమున గారు. థ్యాంక్ యూ.